హాయ్ ఫ్రెండ్స్, నా పేరు నెహిమియా. వెల్కమ్ టు ద టెక్నో స్ప్రింగ్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు స్టూడియోలో మన స్టూడియో టూర్ చూద్దాం. మీరు ఏదైతే వెనకాల బ్యాక్గ్రౌండ్ చూస్తున్నారో అసలు ఈ బ్యాక్గ్రౌండ్ ఎలా వచ్చింది అండ్ మీరు అబ్జర్వ్ చేస్తూ ఉంటే డిఫరెంట్ వీడియోస్లో డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్ లైటింగ్ ఎఫెక్ట్స్ తోటి మీకు కనిపిస్తూ ఉంటుంది. ఒక వీడియోలో ఎల్లో బ్లూ కాంబినేషన్, ఒక వీడియోలో రెడ్ కాంబినేషన్, ఒక వీడియోలో బ్లూ కాంబినేషన్, ఇలా ఒకటే బ్యాక్గ్రౌండ్ని డిఫరెంట్గా నేను ఎలా యూస్ చేస్తున్నాను, ఆ బ్యాక్గ్రౌండ్లో ఆ డిఫరెంట్ లైట్స్ రావడానికి ఏ లైటింగ్ యూస్ చేస్తున్నాను అండ్ ఏ కెమెరాతో రికార్డ్ చేస్తున్నాను, మెయిన్ లైటింగ్ ఎలా ఉంది అండ్ ఈ నార్మల్ మెయిన్ ఏ రోల్స్ మాత్రమే కాకుండా మొబైల్ అన్బాక్సింగ్స్ కానీ బీ రోల్స్ కానీ ఎలా షూట్ చేస్తాను అండ్ అవి షూట్ చేసిన తర్వాత ఎడిట్ చేయడానికి ఏ సాఫ్ట్వేర్స్ వాడతాను, ఓవరాల్ అసలు నా యూట్యూబ్ ప్రపంచాన్ని మీకు చూపించబోతున్నాను. నేను వీడియోస్ చేసేదంతా కూడా ఈ రూమ్లోనే. యాక్చువల్లీ చెప్పాలంటే ఇది నా బెడ్రూమ్. మీరు ఏదైతే చూస్తున్నారో ఇదంతా కూడా డమ్మీ ఫ్రేమ్ అనమాట. రియల్ ఫ్రేమ్ చూడడానికి ఈ విధంగా ఉంటుంది. సో ఒకవేళ మీరు కానీ ఒక స్టార్టింగ్ రేంజ్ యూట్యూబర్ అయితే ఖచ్చితంగా ఈ వీడియోని ఫుల్ గా చూడండి. యూట్యూబ్ స్టూడియో కోసం డెడికేటెడ్ ఆఫీస్ స్పేస్ లేకుండా మీ రూమ్ లోనే ఇలా ఒక మంచి సెటప్ ఎలా క్రియేట్ చేసుకోవాలనేది మీకు ఒక మంచి ఐడియా వస్తుంది. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అండ్ ఈ వీడియోలో నేను వాడే ఎక్విప్మెంట్స్, నేను చెప్పే ఎక్విప్మెంట్స్ కొన్ని నాకు పేర్లు రేట్లు గుర్తుండకపోవచ్చు. సో అందుకనే అన్నిటి లింక్స్ కూడా కింద డిస్క్రిప్షన్ లో ఉంటాయి. ఆ లింక్స్ ద్వారా మీరు చెక్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు కొనుక్కోవాలన్నా కానీ ఆ లింక్స్ యూస్ చేసి కొనుక్కోవచ్చు. ఇంకా స్టూడియో టూర్ స్టార్ట్ చేసేద్దాం. మెయిన్ మీరు చూడాల్సింది ఇదే మన మెయిన్ బ్యాక్గ్రౌండ్. మన అన్ని వీడియోస్ లో మ్యాక్సిమం ఇదే బ్యాక్గ్రౌండ్ వస్తుంది. అండ్ ఇప్పటి నుంచి మీకు వీడియో అయితే iPhone 15 నుంచి వస్తుంది. ఆడియో అండ్ వీడియో రెండు కూడా iPhone 15 నుంచి వస్తాయి. సపరేట్ మైక్ కూడా ఏం వాడట్లేదు, ఎందుకంటే నేను వాడే మెయిన్ ఎక్విప్మెంట్ మొత్తం మీకు చూపించాలి కాబట్టి. సో ఇది మన మెయిన్ బ్యాక్గ్రౌండ్. నాకు రికార్డింగ్ కోసం చైర్ లాంటి ఏం లేవు. జస్ట్ నేను ఈ మంచం మీద కూర్చొని వీడియోస్ రికార్డ్ చేస్తూ ఉంటా. అండ్ ఇదే మంచం మీద నేను నైట్స్ కొనుక్కుంటా. అంటే ఇదే నా బెడ్రూమ్. అండ్ ఇటు వచ్చేస్తే మీకు ఇది గ్రే స్క్రీన్, గ్రే క్లాత్. ఇది అమెజాన్ లో దొరుకుతుంది. గ్రే క్లాత్ ప్రైస్ వచ్చేసరికి 300 రూపాయలు ఉంటుంది. వీటిని ఈ డిజిటెక్ స్టాండ్స్ ఉంటాయి. ఇక్కడ ఈ డిజిటెక్ స్టాండ్స్ కి టైప్ చేసి ఇలా క్లిప్స్ పెట్టేశాను. సో ఇది సాలిడ్ బ్యాక్గ్రౌండ్ అనమాట. ఒకవేళ ఏ లైటింగ్ లేకపోతే మీకు బ్యాక్గ్రౌండ్ ఈ విధంగా కనిపిస్తుంది. ఒకవేళ లైటింగ్ ఏదైనా వేస్తే బ్యాక్గ్రౌండ్ కలర్ ఇలా మారుతుంది. అండ్ బ్యాక్గ్రౌండ్ కలర్స్ చేంజ్ చేయడానికి ఒకవైపు నుంచి డిజిటెక్ స్టిక్ లైట్ ఉంటుంది. ఇది కలర్స్ మారుతుంది. సో చూడొచ్చు, మనకు కావాల్సిన కలర్ మనం పెట్టుకోవచ్చు. అండ్ ఈ స్టిక్ లైట్ ని ఇది డిజిటెక్ ట్రైపాడ్. ఇప్పుడు మెయిన్ ట్రైపాడ్ లేకముందు దీన్ని నేను కెమెరాకి వాడేవాడిని. బట్ కెమెరాకి మెయిన్ ట్రైపాడ్ కొనుక్కున్న తర్వాత దీన్ని ఇలా లైట్ పెట్టడానికి వాడుతున్నాను. అండ్ ఇంకో సైడ్ నుంచి వచ్చేసరికి ఇక్కడ గోడాక్స్ SL60 సాఫ్ట్ బాక్స్ అంటే పైన సాఫ్ట్ బాక్స్ ఏ లేకుండా ఒట్టి లైట్ అనమాట. ఇది ఇంకో సైడ్ నుంచి లైటింగ్ ఇస్తుంది. దీనికి కలర్ ఎలా చేంజ్ చేస్తామంటే ఇది నార్మల్ వైట్ లైట్ వస్తుంది. దీన్ని కలర్ చేంజ్ చేయడానికి ఇక్కడ చూడొచ్చు, ఈ కలర్ పేపర్స్ ఉన్నాయి. ఈ కలర్ పేపర్స్ని లైట్కి ఇలా అడ్డు పెట్టేస్తే మీకు కలర్ చేంజ్ అయిపోయింది. చూడొచ్చు. అండ్ రెండింటి కలర్ కాంబినేషన్స్ తోటి ఇంకా కొత్త కలర్స్ కూడా మనం కొట్టించవచ్చు. అండ్ అప్పుడప్పుడు మీకు షేప్స్ తోటి కొన్ని షాడోస్ పడతాయి. సో ఆ షాడోస్ని ఇలా చేస్తాం అనమాట. ఇది ఒక కార్డ్బోర్డ్ పీస్. ఈ కార్డ్బోర్డ్ పీస్లో ఏ షాడో అయితే రావాలో అది కట్ చేసుకొని దీని ద్వారా ఇందాక ఏదైతే గోడాక్స్ లైట్ చూపించా కదా, ఆ లైట్ని పాస్ చేస్తాం. అంటే ఆ లైట్కి అడ్డంగా దీన్ని పెట్టేస్తాం. సో దీని షాడో అక్కడ కటన్ మీద పడుతుంది అనమాట, గ్రే బ్యాక్గ్రౌండ్ మీద పడుతుంది. అండ్ అప్పుడప్పుడు మీరు గ్రే స్క్రీన్ కి పైన ప్లాంట్ చూస్తుంటారు కదా, ఈ ప్లాంట్ కూడా ఇక్కడ పక్కన పెట్టి ఉంటుంది. వీడియో రికార్డింగ్ లో కావాల్సినప్పుడు దీన్ని ఇలా ఈ పక్కకి లాగేస్తాము. సో అది వచ్చి ఫ్రేమ్ మీద పడుతుంది. సో దాన్ని కరెక్ట్ గా సెట్ చేయాలి, లేదంటే ఇప్పుడు పడిపోయినట్టు పడిపోయింది. ఇక్కడ చాలా మంది ఎందుకు గ్రే బ్యాక్గ్రౌండ్ మాత్రమే పిక్ చేసుకున్నారు అని అడుగుతారు. ఎందుకంటే గ్రే బ్యాక్గ్రౌండ్ ఒకటి మాత్రమే మనం ఏ లైట్ వేసినా కానీ దాన్ని ప్రాపర్ గా స్ప్రెడ్ చేస్తుంది. నేను ఇంతకుముందు ఆల్రెడీ బ్లాక్ కూడా ట్రై చేశాను. బ్లాక్ లైట్ అంత బాగా స్ప్రెడ్ చేయట్లేదు. ఇంకా వైట్ అంటారా, వైట్ డామినేట్ చేసేది. సో కలర్స్ ఒకవేళ మీరు రంగురంగుల బ్యాక్గ్రౌండ్ పెట్టాలంటే మాత్రం గ్రే స్క్రీన్ పర్ఫెక్ట్ అనమాట. అందుకని గ్రే స్క్రీన్ తీసుకున్నాము. అండ్ ఇక మెయిన్ లైటింగ్ గురించి చూసుకున్నాం అంటే ఇటు సైడ్ నుంచి గోడాక్స్ SL60 సాఫ్ట్ బాక్స్ ఉంటుంది. ఈ రిమోట్ తోటి సాఫ్ట్ బాక్స్ బ్రైట్నెస్ మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. అండ్ ఇంకో సైడ్ నుంచి డిజిటెక్ లైట్ ఉంటుంది, రింగ్ లైట్. సో ఇవి రెండు మెయిన్ కీ లైట్స్ అనమాట. అండ్ ఇక్కడ మీరు నా ఎదురుగా చేస్తున్న టేబుల్ నేను వీడియో రికార్డ్ చేసేటప్పుడు ఖచ్చితంగా ఇది ఇక్కడే ఉంటుంది. ఈ బుక్ మీద నేను రాసుకున్న డీటెయిల్స్, కీ పాయింట్స్ మొత్తం కూడా ఉంటాయి. ఒకవేళ వీడియో రికార్డింగ్ లో ఏమన్నా కన్ఫ్యూజన్ అయితే టక్కన అలా కింద చూసి మళ్ళీ కెమెరా చూస్తాను. అండ్ ఇక్కడ నేను కూర్చున్న పొజిషన్ కి కరెక్ట్ గా ఎదురుగా కెమెరా ఉంటుంది. కెమెరా వచ్చేసరికి Canon 200D Mark II. దీనికి లెన్స్ వచ్చేసరికి 50mm ప్రైమ్ లెన్స్ పెట్టాను. కెమెరా తీసుకొని కూడా నేను దాదాపు 2.5 years 3 years దాకా అవుతుంది. లెన్స్ తీసుకొని ఒక 1.5 year అవుతుంది. కెమెరా అయితే మార్చాలి. నెక్స్ట్ ఇయర్ 2025 అయిపోయి 2026 లోకి ఎంటర్ అయ్యేసరికి ఇక్కడ సోనీ కెమెరా ఒకటి పెట్టాలి. మంచి సోనీ కెమెరా మైండ్ లో ఒకటి ఉంది, అదైతే ఇప్పుడు బయటికి చెప్పను, డైరెక్ట్ గా కొన్ని చూపిస్తాను. అండ్ నెక్స్ట్ ఇంకా ఆడియో సంగతికి వస్తే మీరు ఇందాక రికార్డింగ్ సెటప్ లో అబ్జర్వ్ చేస్తుంటే నా తలపైన మైక్ ఉంటుంది. ఈ మైక్ వచ్చేసరికి Sennheiser MKE 600.
ఈ మైక్ కొన్నప్పుడు నేను డెడికేటెడ్ వీడియో కూడా చేశాను. ఇది ఓవర్ హెడ్ పెట్టేస్తాను అనమాట. ఎక్కడ కూడా ఫ్రేమ్ లో మైక్ మాక్సిమం కనపడటం నాకు ఇష్టం ఉండదు. సో ఓవర్ హెడ్ పెట్టేస్తే నా తలపై నుంచి ఇట్లా రికార్డ్ అయిపోయింది. ఇక్కడ నుంచి ఇది ఓవర్ హెడ్ స్టాండ్. దీన్ని మనం కావాలనుకుంటే కింద కూడా అడ్జస్ట్ చేసుకొని ఇలా దగ్గర కూడా పెట్టుకోవచ్చు. ఒక వీడియోలో ఆల్రెడీ పెట్టాను. అండ్ ఇక్కడ నుంచి వైర్ ఇలా ఈ స్టాండ్ దగ్గర నుంచి ఇలా కింద నుంచి వెళ్ళిపోయి ఈ ఆడియో ఇంటర్ఫేస్కి యాడ్ అవుతుంది. ఈ ఆడియో ఇంటర్ఫేస్ వచ్చేసరికి సపరేట్ 15,000. ఆ మైక్ నుంచి వచ్చే ఆడియోని సపరేట్గా క్యాప్చర్ చేయాలంటే ఖచ్చితంగా ఇది కావాలి. సో ఇక్కడ మనం మాన్యువల్గా గెయిన్స్ అవి ఇవి అడ్జస్ట్ చేసుకోవచ్చు. అండ్ ఇది ఫ్యాంటమ్ పవర్ సప్లై వస్తుంది. ఈ ఆడియో ఇంటర్ఫేస్ నుంచి ఆడియో ఈ USB హబ్ ద్వారా ఈ మ్యాక్బుక్ లోకి వెళ్తుంది. సో ఆ మ్యాక్బుక్ ద్వారా ఆడియో అక్కడ రికార్డ్ అవుతుంది. ఇది ఓవరాల్ ఎంటైర్ రికార్డింగ్ ప్రాసెస్ అయితే. అండ్ ఈ ట్రైపాడ్ వచ్చేసరికి ఇది డిజిటెక్ ట్రైపాడ్ DTR 550 LW. దీని ప్రైస్ వచ్చేసరికి 4,000 రూపాయల దాకా ఉంటుంది. ఇది మంచి ట్రైపాడ్, మంచి హెవీ ట్రైపాడ్, కెమెరాస్ కి ప్రొఫెషనల్ గా ఉంటుంది. అండ్ ఇక ఈ ట్రైపాడ్ పక్కన పెట్టేసామంటే ఇక్కడ యాక్చువల్ నా డెస్క్ సెటప్ స్టార్ట్ అవుతుంది. సో ఈ డెస్క్ వచ్చేసరికి నార్మల్ డైనింగ్ టేబుల్ అనమాట. ఈ డైనింగ్ టేబుల్ కి నేను వైట్ కలర్ ఈ PVC వాల్ పేపర్ అయితే వేసాను. వాల్ పేపర్ కూడా ఎగిరిపోతుంది చూడొచ్చు. సో ఇది నా మెయిన్ డెస్క్ అనమాట. దీని మీద నా థింగ్స్ అన్ని కూడా ఉంటాయి. ఇది నా మెయిన్ ల్యాప్టాప్ MacBook Air M1. దీనికి డిస్ప్లే పోయింది ఎప్పుడు. దీన్ని ఎక్స్టర్నల్ డిస్ప్లేకి కనెక్ట్ చేసి దీనిలో నేను వీడియో ఎడిటింగ్ అయితే చేసుకుంటా. ఆడియో రికార్డింగ్ అండ్ వీడియో ఎడిటింగ్ మొత్తం కూడా నేను దీనిలోనే చేసుకుంటా. వీడియో ఎడిటింగ్ సాఫ్ట్వేర్ వచ్చేసరికి ప్రీమియర్ ప్రో. సో మీరు చూస్తున్న వీడియోస్ అన్ని కూడా ప్రీమియర్ ప్రోలో ఎడిట్ అయ్యి బయటకు వస్తాయి అనమాట. అండ్ ఇక థంబ్నెయిల్స్ చేయడానికి వచ్చేసరికి ఇది నా పాత పీసీ, విండోస్ పీసీ. ఇది i5 ప్రాసెసర్ తోటి వస్తుంది. i5 9th జనరేషన్ ప్రాసెసర్. దీంట్లో నేను కొంచెం ఏదన్నా మ్యాక్బుక్ లో మనకి స్టోరేజ్ చాలా తక్కువ ఉంటుంది. 256 GB SSD మాత్రమే ఉంటుంది. సో బ్యాకప్ స్టోరేజ్ కింద విండోస్ వాడతాను. విండోస్ లో 1 TB స్టోరేజ్ దాకా ఉంటుంది. అండ్ ఫోటోషాప్ మీరు చేసే ప్రతి థంబ్నెయిల్ కూడా ఈ విండోస్ పీసీలో నుంచి వస్తుంది. సో ఇది ఓవరాల్గా ఎడిటింగ్ సెటప్ అయితే. ఈ విండోస్ పీసీకి ఈ లాజిటెక్ MX మాస్టర్ మౌస్ అండ్ ఈ లాజిటెక్ K480 కీబోర్డు కనెక్ట్ అయి ఉంటుంది. ఈ కీబోర్డు మౌస్ అయితే ల్యాప్టాప్కి కూడా కనెక్ట్ అయి ఉంటాయి. కాకపోతే ల్యాప్టాప్కి ఎందుకో నాకు ఈ ట్రాక్ ప్యాడ్ వాడుకోవడం, ఈ కీబోర్డు వాడుకోవడమే ఇష్టం. అండ్ ఇక ఈ ల్యాప్టాప్లు పీసీలు పక్కన పడేస్తే నేను స్క్రిప్ట్ రాసుకునేది కూడా ఈ ఏరియాలోనే. యాక్చువల్గా కీబోర్డ్ ఇక్కడ ఉండదు. ఆ కీబోర్డ్ వచ్చేసరికి ఇక్కడ పక్కన ఉంటుంది. సో ఇక్కడ ల్యాప్టాప్ మాత్రమే ఉంటుంది. సో ల్యాప్టాప్లో సైట్స్ అవి ఇవి రిఫర్ చేసి ఇక్కడ బుక్ పెట్టుకొని నేను స్క్రిప్ట్ రాసుకుంటూ ఉంటాను. బుక్ పెట్టుకున్నప్పుడు లైటింగ్ కోసం ఈ విప్రో లైట్ అయితే కొన్నా. ఇది టచ్ సెన్సార్ తోటి వస్తుంది. ఇది మీకు 3 కలర్ టెంపరేచర్స్ తోటి వస్తుంది. సో రాసుకునేటప్పుడు లైటింగ్ అయితే చాలా ఎఫెక్టివ్గా పడుతుందని చెప్పొచ్చు. అండ్ ఇక మిగిలిన ఎంటైర్ రూమ్ చూసామంటే ఇది హోమ్ థియేటర్. ఇది విండోస్ కి కనెక్ట్ అయి ఉంటుంది. ఇంతకు ముందు నేను విండోస్లో ఎడిట్ చేసేటప్పుడు ఇది బాగా యూజ్ అయ్యేది. ఎప్పుడో ఫిలిప్స్ హోమ్ థియేటర్ ఇంట్లో ఉంది, వాడుతున్నా. దీని స్పెసిఫికేషన్స్ కూడా నాకు తెలియదు. కాకపోతే ఇది 5.1 ఛానల్ తోటి వస్తుంది. అండ్ ఇది జియో ఫైబర్, నా వైఫై. అండ్ ఇది పెన్ హోల్డర్. అండ్ ఈ బొమ్మలు అప్పుడప్పుడు అన్బాక్సింగ్ వీడియోలో కనిపిస్తూ ఉంటాయి. అండ్ ఇక దాని తర్వాత ఇక్కడ ఒక పెద్ద సముద్రం ఉంటుంది. ఈ సముద్రంలో ఇది ఫస్ట్ కెమెరా బ్యాగ్. ఈ కెమెరా బ్యాగ్లో కెమెరా అండ్ కెమెరా లెన్సెస్ ఉంటాయి. అండ్ దీని కింద కొన్ని బ్యాకప్ మెటీరియల్స్, కొన్ని హార్డ్ డిస్క్లు అవి ఇవి ఉంటాయి. అండ్ ఇక్కడ చూడొచ్చు టెంపరేచర్ కన్నా, మీరు ప్రతిరోజు వీడియోలో చూసే టెంపరేచర్ కానీ. అండ్ ఇక్కడ వచ్చేసరికి ఇది వెయిట్ మిషన్ అండ్ నా వాలెట్, కొన్ని చిన్న చిన్న వైర్స్, ఇంపార్టెంట్ థింగ్స్ అన్నీ కూడా ఇక్కడ ఉంటాయి అన్నమాట. అండ్ దీని మీద ఒక ప్యాడ్ పెట్టేసి ఇక్కడ ఇవి కూడా మళ్ళీ బీరోల్స్కి వాటికి రికార్డ్ అవుతూ ఉంటుంది. అండ్ ఇది మెయిన్ స్పైక్. ఈ మెయిన్ స్పైక్కి లైట్లు అన్నీ కూడా కనెక్ట్ అయి ఉంటాయి. నేను 3 లైట్స్ చూపించా కదా. మెయిన్ రింగ్ లైట్ వైర్ ఇది, మెయిన్ సాఫ్ట్ బాక్స్ వైర్ ఇది, అండ్ ఇది బ్యాక్గ్రౌండ్ గోడాక్స్ లైట్ అనమాట. దీన్ని కదిలిస్తే అక్కడ లైట్ ఆగిపోయింది. అండ్ ఇది వచ్చేసరికి ఛార్జింగ్, నా ఐఫోన్ ఛార్జర్ ఇది. అండ్ ఇక్కడే నేను నా కెమెరా బ్యాటరీస్ కూడా ఛార్జర్ పెడతాను. ఐఫోన్ ఛార్జర్ తీసేసి దీన్ని కనెక్ట్ చేస్తాను. అండ్ ఇది డ్రెస్సింగ్ టేబుల్. ఈ డ్రెస్సింగ్ టేబుల్ నేను రెడీ కావడానికి యూజ్ చేస్తాను. అక్కడ దువ్వెలు అయ్యి చూడొచ్చు. ఇక్కడ అద్దంలో చూసుకొని రెడీ అయ్యి కెమెరా ముందు కూర్చుంటాను. అండ్ ఈ డెస్క్ పైన ఒక బ్లాక్ అండ్ వైట్ సెటప్ ఉంటుంది. బ్లాక్ అండ్ వైట్ కర్టన్. ఇది వచ్చరికి వాల్ పేపర్ అమెజాన్ నుంచి కొన్నాను. ఈ సెటప్ మీకు పాత వీడియోస్ లో కనిపిస్తూ ఉండేది. కాకపోతే ఇప్పుడు ఇది మరీ కొంచెం అంత ప్రొఫెషనల్ గా కనిపించట్లేదు. కొంచెం ఈ సెటప్ అంతా కూడా మార్చాలి. నెక్స్ట్ ఇయర్ కి ఇక్కడ అంతా కూడా ఒక మంచి ప్లాన్ ఉంది. ఒక మంచి బ్యూటిఫుల్ సెటప్ అయితే ప్లాన్ చేస్తున్నా. వర్కౌట్ అవుతుందో లేదో తెలియదు. ఈ డెస్క్ మార్చేయాలి. అండ్ ఈ బ్యాక్గ్రౌండ్ మొత్తం కూడా చేంజ్ చేసి మంచి బ్యూటిఫుల్ గా బ్యాక్గ్రౌండ్ సెట్ చేయాలని ఉంది. ఇది కూడా మనం కొద్దిగా బాగా చేసుకున్నాం అంటే మనం వీడియోస్ చేసుకోవడానికి 2 బ్యాక్గ్రౌండ్స్ అవుతాయి. ఒకటి గ్రే స్క్రీన్ కలర్ బ్యాక్గ్రౌండ్ అండ్ ఇంకోటి ఇక్కడ ఒక మంచి ప్రొఫెషనల్ బ్యాక్గ్రౌండ్ వస్తుంది. ఈ కంప్యూటర్ పీసీ సెటప్లతో అన్నిటితోటి మంచి బ్యాక్గ్రౌండ్ అయితే ఇక్కడ ప్లాన్ చేయాలని ఉంది. ఇప్పటి వరకు మీరు ఏ రోల్ సెటప్ చూసారు, నార్మల్ ఈ మెయిన్ వీడియో ఎలా వస్తుందో చూసారు. ఇప్పుడు బీ రోల్స్ ఎలా రికార్డ్ చేస్తానో చూపిస్తాను రండి. బీ రోల్స్ కూడా నేను ఇక్కడే రికార్డ్ చేస్తాను. ఎలా రికార్డ్ చేస్తానో చూపిస్తానండి. ఇది యాక్చువల్లీ ఒక బోర్డు. సో ఈ బోర్డ్ని నేను యూజ్ చేసి చాలా కాలం అయిపోయింది. సో చూడొచ్చు, ఏసీ బైయింగ్ గైడ్. ఇది ఎప్పుడో ఏప్రిల్లో చేసిన వీడియో. సో లాస్ట్ టైం నేను ఈ బోర్డుని అప్పుడు వాడాను. అప్పటి నుంచి ఈ బోర్డు వాడే అవసరం నాకు రాలేదు. ఎందుకంటే ఏమైనా టాపిక్స్ చేయాలో ఆల్రెడీ నోటెడ్ అయిపోయి ఉంటే. అంతగా అవసరం అయితే ప్రింట్ తీసుకొని నేను వర్క్ చేసుకునే ఏరియాలో
అక్కడ నా ఎదురుగా అతికించుకుంటాను. నా ఎదురుగా అతికించుకుంటే ఏంటంటే ఎప్పుడు కూడా నా కళ్ళకి ఆ టాపిక్స్ కనిపిస్తూ ఉంటాయి. ఇదేంటంటే ఒక మూలలో ఉంటుంది. ఈ రూమ్లోకి వచ్చేదాకా నాకు ఇది గుర్తురాదు. వాళ్ళు ఈ రూమ్లోకి వచ్చిన తర్వాత కూడా నా కంటికి కనిపించేంత వరకు ఇది నాకు గుర్తురాదు, వీడియోస్ ఉన్నాయి అనే ఒక మోటివేషన్ ఉండదు. అదే కరెక్ట్గా నేను ఈ రూమ్లోకి ఎంటర్ అవ్వగానే కనిపించేటట్టు ఉందనుకోండి, నాకు టక్కన స్ట్రైక్ అయిపోయి వీడియో చేయాలనే మూడ్లోకి వెళ్ళిపోతా. సో అందుకనే నా డెస్క్ స్పేస్ దగ్గర పెండింగ్ టాపిక్స్ అన్నీ కూడా, అది ఏ నెలలో చేయాల్సిన వీడియోలను టార్గెట్ పెట్టుకున్నా కానీ పెండింగ్ టాపిక్స్ అన్ని కూడా అక్కడ రాసుకుంటాను. చిన్నగా ఒకదాని తర్వాత ఒకటి టిక్ చేసుకుంటా ఉంటా. ఆ టార్గెట్ నెలలో కంప్లీట్ అయినా ఓకే, 2 నెలల్లో కంప్లీట్ అయినా ఓకే, కంప్లీట్ అయినంత వరకు ఆ పేపర్ అయితే అక్కడే ఉంటుంది. సో ఈ బోర్డుని నేను అన్బాక్సింగ్ వీడియోస్కి, బీరోల్స్కి యూజ్ చేస్తాను. దీన్ని ఇలా తిప్పేస్తే ఇక్కడ 2 క్లిప్పులు ఉంటాయి. ఇలా అమెజాన్లో నేను కొన్ని బ్యాక్గ్రౌండ్స్ ఉన్నా, ఫోటోగ్రఫీ బ్యాక్గ్రౌండ్స్ అంటే మీకు వచ్చేస్తాయి. అండ్ లింక్స్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి. సో ఇలా ఒక షీట్కి 2 బ్యాక్గ్రౌండ్స్ ఉంటాయి. దీంట్లో డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్ నా దగ్గర చాలా ఉన్నాయి. అవన్నీ మీరు డిఫరెంట్ అన్బాక్సింగ్ వీడియోస్లో చూస్తుంటారు. సో ఈ పేపర్ని ఇలా ఇక్కడ సెటప్ చేసి ఇక్కడ ఏదో ఒక వెయిట్ పెట్టేస్తాను. సో ఇలా ట్రైపాడ్ మంచం ఎక్కించేస్తాను. ఇక్కడ నుంచి ఆ పై దాకా కనిపిస్తూ ఉంటుంది. అన్బాక్సింగ్ వీడియో క్వాలిటీ కూడా మంచిగా ఉండాలి, మంచి డెప్త్ ఆఫ్ ఫీల్డ్, మంచి బ్లర్ ఎఫెక్ట్ రావాలంటే ప్రైమ్ లెన్సే పెట్టాలి. కిట్ లెన్స్ పెడితే నార్మల్ ట్రైపాడ్ ఇక్కడ కూడా పెట్టుకోవచ్చు, కానీ వీడియో క్వాలిటీ అంత బాగోదు, ప్రైమ్ లెన్సే పెట్టాలి. సో ప్రైమ్ లెన్స్ పెట్టేసి ట్రైపాడ్ అంత ఎత్తు పెట్టేసి ఆ పైన పెట్టేస్తాను. అండ్ ఇక్కడ ఈ టేబుల్ మీద ఏమున్నాయో అవన్నీ కూడా ఇటు వచ్చేస్తాయి. ఈ టేబుల్ ఇట్లా లాక్కొని ఇక్కడ ఈ టేబుల్ మీద కూర్చొని నేను ఏదైతే అన్బాక్సింగ్ వీడియోలో చూపించాలనుకుంటానో అవన్నీ కూడా ఇక్కడ షూట్ చేసుకుంటాను. ఇక్కడ నేను చూపించేదంతా కూడా పైన కెమెరాలో రికార్డ్ అయ్యింది. సో అన్బాక్సింగ్ వీడియోలు అవన్నీ కూడా ఇలా రికార్డ్ అవుతాయి అనమాట. అండ్ దాని తర్వాత బీరోల్స్ రికార్డ్ చేయాలన్నా కానీ ఇదే తతంగం. కాకపోతే బీరోల్స్ రికార్డ్ చేసేటప్పుడు ఈ టేబుల్ పైన పెడతాను. సో మీరు చూసే ప్రోడక్ట్ బీరోల్స్ అన్నీ కూడా ఇలా వస్తాయి అనమాట. సో అక్కడ ఫోన్ పెట్టేస్తాను, వెనకాల గ్రే స్క్రీన్ మీద లైటింగ్ అవి మారుతూ ఉంటాయి, కెమెరాలో ఎలా రికార్డ్ అవుతూ ఉంటుంది. సో ఇవి మీరు చూసే ప్రొడక్ట్ షాట్స్ అన్ని కూడా. ఇది ఓవరాల్గా నా స్టూడియో టూర్. అయితే స్టూడియో టూర్ అంటారు, రూమ్ టూర్ అంటారు, మీ ఇష్టం. బోర్ కొట్టించకుండా అన్ని నీట్ అండ్ క్లీన్గా చూపించాను అనుకుంటున్నాను. ఈ వీడియో మీరు నచ్చితే లైక్ చేయండి, వీలైతే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా వీడియోని షేర్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడానికి ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మన నెక్స్ట్ వీడియో కలుస్తాను. బాయ్ బాయ్.